ఈరోజు పార్లమెంటుకు ఫైనాన్స్ మినిస్టరు ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టారు. సో ఏమిటి ఈ ఎకనామిక్ సర్వే? దీనికి బడ్జెట్కు ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు బడ్జెట్ సందర్భంగా ఎకనామిక్ సర్వేను ప్రవేశపెడతారు? మన దేశంలో పార్లమెంటు అసెంబ్లీ రెండిట్లో కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టడం అనేది రాజ్యాంగ రీత్యా కంపల్సరీ. అంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు సమర్పిస్తుంది. సో రాష్ట్రాల్లోనైతే దీన్ని సోషో ఎకనామిక్ అవుట్లుక్ అంటారు, కానీ కేంద్రంలోనైతే దీన్ని ఎకనామిక్ సర్వే అంటారు. పార్లమెంట్లో బడ్జెట్కి ఒక రోజు ముందు ఎకనామిక్ సర్వే ప్రవేశపెడతారు. అందుకే రేపు బడ్జెట్ కనుక కొద్దిసేపటి క్రితం ఎకనామిక్ సర్వే పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆ శాసనసభకు అయితే బడ్జెట్తో పాటు ఈ డాక్యుమెంట్ కూడా ఇస్తారు. సోషియో ఎకనామిక్ సర్వే కూడా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అంటారు. వాస్తవంగా రాష్ట్రాల్లో ప్లానింగ్ డివిజన్ ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అన్న డాక్యుమెంట్ రూపొందిస్తుంది. కానీ పార్లమెంట్లో దీన్ని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆధ్వర్యంలో ఫినాన్స్ మినిస్ట్రీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ సహకారంతో రూపొందిస్తారు. నేను దాదాపు గత 30 ఇయర్స్గా నియర్లీ 30 ఏళ్లకు పైగా ఎకనామిక్ సర్వేను క్రమం తప్పకుండా ఫాలో అవుతున్నాను. ఎకనామిక్ సర్వేను సోషియో ఎకనామిక్ అవుట్లుక్ రాష్ట్రంలో ఇచ్చేటువంటి రిపోర్టు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చాలా పేలవంగా ఉంటుంది. అదేదో ప్రభుత్వ కరపత్రం లాగా ఉంటుంది. ప్రభుత్వ డిపార్ట్మెంట్లు మేము వచ్చేసాం అని చెప్పి రాసిస్తే అవన్నీ కలిపి ఒక బుక్ లాగా వేసేస్తారు. అందువల్ల ఆ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఇంటలెక్చువల్గా ఎగ్జైటింగ్గా ఉండదు. కామన్ పీపుల్ కూడా పట్టించుకోరు. ఏమైనా అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలకు ఎకానమీ అవసరం కనుక ఆథెంటిక్ డాక్యుమెంట్ కనుక దాన్ని ఫాలో అవుతుంటారు. కానీ పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఎకనామిక్ సర్వే చాలా రీసెర్చ్తోని చాలా ఇన్డెప్త్గా ఉంటుంది. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆధ్వర్యంలో జరుగుతుంది కనుక చాలా ఇంటలెక్చువల్గా ఎక్సైటింగ్ డాక్యుమెంట్. మీరు ఏ ఎకనామిక్ సర్వేని చదవండి. ఇటీవల కాలంలో ఎకనామిక్ సర్వే 2 భాగాలుగా ఇస్తున్నారు. ఇప్పుడు ఇవాళ పార్లమెంటుకు సమర్పించిన ఎకనామిక్ సర్వే ఇంకా నేను వీడియో చేసే సమయానికి పూర్తి డాక్యుమెంట్ రాలేదు, ఓన్లీ హైలైట్స్ వస్తున్నాయి. సో ఇందులో 2 పార్ట్స్గా ఉంటుంది ఎకనామిక్ సర్వే. మొదటి పార్ట్లో ఓవరాల్గా దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితి, దేశం ఎదుర్కొనే ఆర్థిక సవాళ్ళు అనేది ఒక పార్ట్గా ఉంటుంది. ఇంకో పార్టు వివిధ సెక్టార్స్ను కొన్ని ఎంపిక చేసిన రంగాలపైన సమీక్ష ఉంటుంది. ఈ ఎకనామిక్ సర్వే వాస్తవంగా చాలా ఇన్నోవేటివ్ కూడా ఉంటుంది. అంటే కొన్ని ఐడియాస్ను చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ దేశం ముందు పెడతాడు. సో ఆ ఐడియాస్ పైన డిబేట్ నడవటానికి, డిస్కషన్ నడవటానికి అది ఇమీడియట్గా ప్రభుత్వ పాలసీగా మారకపోవచ్చు. ఉదాహరణకు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, కనీస సార్వత్రిక ఆదాయము అనే ఒక కాన్సెప్ట్ను చాలా రోజుల క్రితమే ఎకనామిక్ సర్వేలో దాన్ని ప్రతిపాదించారు. కానీ ఇప్పటివరకు దేశంలో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఏమీ అమలు కాలేదు. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే దేశంలో ప్రతి ఒక్కరికి కనీసమైన ఆదాయాన్ని ప్రభుత్వమే కల్పిస్తుంది అని. సో దీనిపైన చాలా డిబేట్ నడిచింది, చర్చ నడిచింది. కానీ ఇంతవరకు ఆ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ఐడియాగానే మిగిలిపోయిన తర్వాత అది ఇంప్లిమెంటేషన్లోకి రాలే. అందువల్ల ఎకనామిక్ సర్వేలో కొన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్ను చర్చకు పెట్టవచ్చు, కానీ అది అమలు చేయొచ్చు, చేయకపోవచ్చు. అందువల్ల ఎకనామిక్ సర్వేకు బడ్జెట్ తేడా ఉంటుంది. బడ్జెట్లో ప్రతిపాదించిందంటే అది అమలుకు కావాల్సిందే. ఇక ఎకనామిక్ సర్వేకు బడ్జెట్కున్న లింక్ ఏంటి? ఎందుకు దీన్ని బడ్జెట్ కన్నా ముందు ప్రవేశపెడతారు? ఒక సాధారణ భాషలో చెప్పాలంటే ఎకనామిక్ సర్వే ఈజ్ లైక్ ఎ డయాగ్నోసిస్, బడ్జెట్ ఈజ్ లైక్ ఎ ప్రిస్క్రిప్షన్. సో బడ్జెట్ అనేది ఫైనాన్స్ మినిస్టరు ఇచ్చేటువంటి ప్రిస్క్రిప్షన్. ఎకనామిక్ సర్వే ఏంటంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ నాయకత్వంలో ఒక అసెస్మెంట్, ఒక డయాగ్నోసిస్ లాంటిది. ఇట్ ఇస్ అ డయాగ్నోసిస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. దేశ ఆర్థిక పరిస్థితి పైన ప్రభుత్వం ఏమనుకుంటోంది, సాధికారికంగా అధికారంలో ఉన్నవారు ఏమనుకుంటున్నారు, ఇండియన్ ఎకానమీలో ఉన్న ట్రెండ్స్ ఏంటి, ఎకానమీలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఆపర్చునిటీ ఏంటి, ప్రియారిటీస్ ఏంటి,
వీటన్నిటిని కూడా ప్రభుత్వము తరఫున చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, కంప్లీట్గా గవర్నమెంట్ అని అనలేము, ఎందుకంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ని పెడతారు, ఫైనాన్స్ మినిస్టర్ పెట్టరు. బట్ ఆఫ్ కోర్స్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చీఫ్ ఎకనామిక్ అడ్వైజరే కనుక కొన్ని ఐడియాస్ను ఫ్లోట్ చేయొచ్చు. ఇమీడియట్గా నేను ఇంతకుముందు చెప్పినట్లు అది గవర్నమెంట్ పాలసీగా ఇమీడియట్గా ట్రాన్స్లేట్ కాకపోవచ్చు, కానీ స్టిల్ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ యాజ్ ఇన్ ద రియమ్ ఆఫ్ ఐడియాస్. దానిపైన డిబేట్లు, డిస్కషన్లు జరుగుతుంటాయి. సో ఎకనామిక్ సర్వే ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఇస్ అన్ అఫీషియల్ అసెస్మెంట్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ఎకానమీ, ఛాలెంజెస్ ఫేసింగ్ ఎకానమీ, స్టేటస్ ఆఫ్ ద ఎకానమీ. దానిపైన భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, ఎందుకంటే ప్రభుత్వ నివేదికలు ఇతర స్వతంత్ర నివేదికల మధ్య ఎప్పుడు కూడా తేడా ఉంటుంది. ఉదాహరణకు మీకు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయ్మెంట్ పైన డేటా ఇచ్చింది. 4.67 crore జాబ్స్ క్రియేట్ అయిన ఈ ఇయర్లో అని. దాన్ని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, సిఎంఐ లాంటి ఇండిపెండెంట్ ఏజెన్సీస్ ఆ డేటాను ప్రశ్నించాయి. ఎందుకంటే ఇది ఎకనామిక్ సర్వే కూడా ఒక రెఫరెన్స్ పాయింట్గా ఉపయోగపడుతుంది. అంటే ఎవరమైనా ఇండియన్ ఎకానమీ గురించి మాట్లాడాలి అంటే, ఇండియన్ ఎకానమీ గురించి చర్చించాలంటే ఒక అఫీషియల్ డాక్యుమెంట్ కనుక అదొక రెఫరెన్స్ పాయింట్. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఎకనామిక్ సర్వే ఏమన్నది, అది రైటా రాంగా, దాని మీద ఒక డిస్కషన్ నడపచ్చు. అందువల్ల ఎకనామిక్ సర్వే అనేది చాలా ఇంటలెక్చువల్లీ ఎగ్జైటింగ్ డాక్యుమెంట్ అని నేను అనడానికి ఉద్దేశం. అది ఇక డయాగ్నోసిస్కు ప్రిస్క్రిప్షన్కు ఉన్న సంబంధం మనకు తెలుసు. డాక్టరు దగ్గరికి మనం ఏదైనా ప్రాబ్లంతో వెళ్ళామనుకోండి, సార్ ఛాతీలో నొప్పి లేస్తుంది అని మీరు వెళ్ళారనుకోండి, ఛాతీలో నొప్పి లేస్తుంది అని వెళ్ళడంతోనే మీకు టాబ్లెట్ రాసి ఇమీడియట్గా మీకు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి పంపాడు. సో ఛాతీలో నొప్పి లేసినంత మాత్రాన హార్ట్ అటాక్ కావాలని ఏం లేదు. అది కండరాల పెయిన్ కావచ్చు, అసిడిటీ వల్ల మంట కావచ్చు, అది హార్ట్ అటాక్ కావచ్చు, అది నార్మల్ పెయిన్ కూడా కావచ్చు, మజిల్ ఏదైనా కావచ్చు. అందువల్ల ఏమంటాడు డాక్టరు, అయితే మనకు కొన్ని టెస్టులు చేయించుకో అంటాడు. అని మీకు లిపిడ్ ప్రొఫైల్స్, కొలెస్ట్రాల్ టెస్ట్, అలాగే ఈసీజీ, తర్వాత స్ట్రెస్ ఈసీజీ టెస్ట్, ట్రెడ్మిల్ టెస్టు, ఇలా రకరకాల టెస్టులు రాస్తాడు. సో 2D ఈకో టెస్ట్, ఇంకా ఒక్కొక్క టెస్ట్ తర్వాత ఒకటి, ఒక దాంట్లో అనుమానం వస్తే ఇంకా హయ్యర్ టెస్ట్ కూడా రాస్తాడు. సో ఈ టెస్ట్ల రిపోర్ట్లన్నీ చూసి అయ్యా నీకు ప్రాబ్లం ఉందా లేదా, ఉండే అవకాశం ఉందా, వచ్చే అవకాశం ఉందా అని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ చేస్తాడు. అంటే డయాగ్నోసిస్ అనేది ఇట్ అసెసెస్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఎకనామిక్ సర్వే ఒక ఎకానమీ యొక్క డయాగ్నోసిస్. అందువల్ల ఇవాళ ఎకనామిక్ సర్వేలో రైజ్ చేసిన కన్సర్న్స్ వీటిని బడ్జెట్లో అడ్రస్ చేస్తాడా కూడా మనం అనలైజ్ చేయాలి. అందువల్ల ఎవ్రీ బడ్జెట్ షుడ్ బి అనలైజ్ ఇన్ ది లైట్ ఆఫ్ ఎకనామిక్ సర్వే. అంటే ఆర్థిక సర్వేలో చెప్పిన అంశాల వెలుగులో బడ్జెట్లను విశ్లేషించాలి. ఎలాగైతే డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ మనం ఒక డయాగ్నాస్టిక్ టెస్ట్ల ఆ వెలుగులోనే విశ్లేషిస్తాం. డయాగ్నాస్టిక్ టెస్ట్లో 2D ఈకో చేయించావు, ఏ ప్రాబ్లము లేదు, కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించావు లేదు, కానీ యాంటీ కొలెస్ట్రాల్ మెడిసిన్ ఇచ్చారనుకోండి, మనం అడుగుతాం కదా డాక్టర్ను, సో అయ్యమన్నా నాకు కొలెస్ట్రాల్ లేదు కదా ఎందుకు ఇచ్చామని. సో అందువల్ల ఎప్పుడైనా డయాగ్నాస్టిక్ టెస్ట్ భిన్నంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండదు. అందువల్ల బేసిక్ డయాగ్నోసిస్. అందువల్ల రేపు పెట్టబోయే బడ్జెట్ను ఇవాళ ఎకనామిక్ సర్వే నేపథ్యంలో మనం దాన్ని స్టడీ చేయాలి. అయితే అల్టిమేట్గా ఎకనామిక్ సర్వే నీడ్ నాట్ బి ద ఫైనల్ ఫిగర్, ఫైనల్ వర్డ్, ఎందుకంటే అది గవర్నమెంట్ డాక్యుమెంట్. అవునన్నా కాదన్నా ప్రభుత్వం తన అనుకూలమైన పద్ధతిలో తన ఎజెండాకు అనుకూలంగా దాన్ని రూపొందిస్తుంది. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ రూపొందించిన అల్టిమేట్గా గవర్నమెంట్కు వర్షన్ అది. సో అందువల్ల కొన్ని ఐడియాస్ గవర్నమెంట్కు ఇంప్లిమెంట్ చేయకముందు కూడా ప్రపోజల్గా పెట్టవచ్చేమో, కానీ గవర్నమెంట్ కాంట్రడిక్ట్ చేసే అంశాలు అయితే ఉండవు. అందువల్ల ఇండిపెండెంట్ డేటా సోర్సెస్ను కూడా స్టడీ చేయాలి. ఎందుకంటే ఇండిపెండెంట్ డేటా సోర్సెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, అలాంటి ఇండిపెండెంట్ ఏజెన్సీస్ చాలా ఉంటాయి. అలాగే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఎస్బీఐ రీసెర్చ్ టీమ్, వారికి ప్రత్యేకంగా ఎస్బీఐకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఉంటాడు, వాళ్ళకు పెద్ద ఎకనామిక్ థింక్ ట్యాంకే ఉంటుంది, వాళ్ళు నిరంతరం స్టడీ చేస్తూ ఉంటారు. అలాగే వివిధ నిపుణులు ఉంటారు, అనేక మంది అర్థశాస్త్రవేత్తలు రాస్తూనే ఉంటారు, జాతీయ అంతర్జాతీయ. ఇప్పుడు గతంలో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్గా పనిచేసిన వారు, గతంలో ప్లానింగ్ కమిషన్లో పనిచేసిన వారు, గతంలో రిజర్వ్ బ్యాంక్ పనిచేసిన వాళ్ళు
ఇప్పుడు ఈ ఎకనామిక్స్ సర్వే పైన ఓ మాంటేక్ సింగ్ ఆలూవాలియా, ఓ రఘురామ్ రాజన్, ఓ ప్రొఫెసర్ కౌశిక్ బసు ఇలాంటి వాళ్ళు ఏమన్నారు. అలాగే ఇండిపెండెంట్ ఎకానమిస్టులు ఉంటారు. సో ఆ ఎకానమిస్టులు ఏమి రాశారు ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. అలాగే వరల్డ్ బ్యాంకు లేదు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లాంటి గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మన ఎకానమీ గురించి రిపోర్ట్లు ఇస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మనకు రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది. ఆర్బీఐ కూడా పీరియాడిక్గా ఎకానమీ రిపోర్ట్లు ఇస్తాయి. గతంలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాగ్ ఇచ్చిన నివేదికలు ఉంటాయి. సో అందువల్ల ఈ బడ్జెట్ను ఎకనామిక్స్ సర్వేను కలిపి చదువుతూ ఎకనామిక్ సర్వేను కాంటెక్స్టలైజ్లో అర్థం చేసుకోవాలంటే జాతీయ అంతర్జాతీయ ఏజెన్సీల అధ్యయనాలు ఉంటాయి, బ్లూంబర్గ్ రీసెర్చ్ అని, ఇలా వీటిని కూడా మనం స్టడీ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని కొరిలేట్ చేసుకున్న తర్వాత ఒక కంక్లూజన్కు రావాల్సి ఉంటుంది. కానీ ఆ ప్రభుత్వం ఇస్తున్న ఒక అధికారిక డాక్యుమెంట్ కనుక ఎకనామిక్ సర్వే ఒక వండర్ఫుల్ రెఫరెన్స్ పాయింట్గా ఉపయోగపడుతుంది. సో ఈ ఎకనామిక్ సర్వే పత్రికల్లోనూ ఆన్లైన్లోనూ పూర్తి ఫుల్ రిపోర్ట్ కూడా దొరుకుతుంది. అది కంప్లీట్గా తర్వాత ప్రింట్ అయ్యి కూడా మార్కెట్లోకి వస్తుంది. అందువల్ల డోంట్ మిస్ రీడింగ్ ఎకనామిక్ సర్వే. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అండర్స్టాండింగ్ ఎకానమీ, దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మీకు అవగాహన రావాలి అంటే ఒక కరదీపికగా ఒక హ్యాండ్ బుక్ లాగా ఎకనామిక్ సర్వే ఉపయోగపడుతుంది.